Welcome to Enjoy the Two Vlogs. Welcome back to the another video. ఈ రోజు vlog లో పుష్ డే చెస్ట్ ట్రైసిప్స్ షోల్డర్స్ అయితే వర్కౌట్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఆల్రెడీ టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. సో ఈరోజు అయితే నేను లేచింది లేటు, ఎందుకంటే రాత్రి బిగ్ బాస్ అయితే చూస్తాను తెలుగు. సో నేను రాత్రి అయితే కళ్యాణ్ గెలిచారు అండ్ అదైతే 10:30 పట్టింది. నేనైతే 7:30 పనుకుంటే తర్వాత 4:30కి అయితే లేస్తా, బట్ నేను పనుకునింది 11 అయింది అది. సో అందుకే ఈరోజు తలారితో అయితే నేను లేయలేదు. అండ్ నేను 12:30కి అయితే వచ్చా, లేదంటే నేను తలారితో 10కే వచ్చి వర్కౌట్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం లేట్ అయింది. చాలా మంది అయితే కమెంట్స్ చేస్తూ ఉంటారు, అన్న కొంచెం హ్యూమర్ అయితే తక్కువ అయింది సో వ్లాగ్లో. బట్ ఏ రకంగా కంటెంట్ అనేసి నేను థింక్ చేయాలా, ఇంకా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. యా తర మీకు ఎంటర్టైన్ జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు అయితే కమిటీలో పోస్ట్ అయితే వేస్తాను, మీకు ఏ జోనర్లో వీడియోస్ కావాలి అని. ఇది పోయినట్టే. సో మీరు వెళ్ళి అక్కడైతే ఓట్ చేస్తే నేను నెక్స్ట్ బ్లాగు దాని మీదే ఉంటుంది. సో హ్యూమర్ తక్కువైంది అంటే సో నేనైతే ఇంకా కామెడీ చేయని ట్రై చేస్తాను. సో అట్టే చూస్తూ ఉండండి. బట్ ఇప్పుడైతే మనం 12:30కి అయితే వచ్చాము. జిమ్లో ఎవరు ఉండరు అనుకున్నా, చూస్తే ఇక్కడైతే మొత్తం ఆంటీలుగానే ఉన్నారు. సో ఈరోజు లేదంటే నేను ఆ ట్రైపాడ్ పెడేసి ఏదో వర్కౌట్ చేస్తాను, బట్ మై బ్రదర్ ఆంటీలు ఉన్నారు. సో 4 ఆంటీలు ఉన్నారు అండ్ ఒక ట్రైనర్ అయితే ఉంటాడు, ఆడ నేర్పిస్తా. అండ్ బట్ ఇప్పుడైతే జనాలు నిజంగానే తక్కువ ఉన్నారు. సో ఇప్పుడైతే కంటెంట్ బాగా షూట్ చేయొచ్చు అనేసి అయితే నేను 12:30కి అయితే వచ్చా. బట్ వీళ్ళు చూస్తే జనాలు అయితే ఉండరు, సో ఎవరు ఉండరు అనుకున్నా, బట్ ఇంకేం చేయలే. మనమైతే వర్కౌట్ చేయాలా. అండ్ నేనైతే ఇప్పుడు ప్రీ వర్కౌట్కి నేనైతే 2 బనానా, 100 grams స్వీట్ పొటాటో అండ్ వ్రాథెక్స్ తాగేసి అయితే వచ్చా. ప్రీ వర్కౌట్ మీల్ అయితే ఇదేనని. సో ఇప్పుడు దాన్ని తినేసి ఇప్పుడైతే వెళ్ళి నా బాడీలో ఎనర్జీ అయితే బాగానే ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి వర్కౌట్ చేసి, ఈరోజు అయితే నా ఫేవరెట్ వర్కౌట్ చెస్ట్ వర్కౌట్. సో గైస్ నేనైతే చెప్పినట్టే ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ అయితే చేస్తాను. చెస్ట్ 3 వేరియేషన్స్, 2 షోల్డర్ వేరియేషన్స్, 2 ట్రైసెప్స్ వేరియేషన్స్. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇంక్లైన్ డంబల్ ప్రెస్ అయితే చేస్తున్నాను. సో $17.5 వెయిట్ అయితే ఉంది, ఇంకోటి అయితే కనిపిస్తలేదు గైస్. యారే శ్రీ గైస్ 15 kgs అయితే నా వార్మప్, 17.5 అయితే నా వర్కింగ్ సెట్. చూద్దాం ఈరోజు 25 kgs అయితే అవుతుందా అని ట్రై చేద్దాం, అవుద్దా లేదా అని చూస్తూ ఉన్నాడు గైస్. ఎయిట్ reps గైస్. సో ఈ రోజు దాకా నేను వర్కౌట్ వీడియో అనేది తీసేపోతాను, ఎందుకంటే జిమ్ అయితే ఖాళీగా ఉంది, వెరీ బాయ్స్ అయితేనే ఉండారు ఈ జిమ్లో. సో అందుకని నేనైతే ఇప్పుడు అలా ట్రైపాడ్ పెడేసి వర్కౌట్ చేస్తాను. అండ్ ఈ జిమ్ వచ్చేసి మిస్ట్రీ జిమ్గా ఉంది గైస్, డంబల్స్ మ్యాజిక్ అవుతాను.
గైస్ నా స్ట్రెంత్ అయితే డిక్రీజ్ అయ్యింది. సో 20 కేజీస్ నేను కొట్టే 8 రెప్స్ అయితే కొడతాను, ఇప్పుడైతే 5 రెప్స్కి డౌన్ అయిపోయింది. సో 25 కేజీస్ చూడాలా ఎన్ని రెప్స్ అవుతుందని. సో చూద్దాం గైస్. లెట్స్ ట్రై 22.5 గైస్. చూద్దాం ఎన్ని రెప్స్ అవుతుంది. త్రీ రెప్స్ గైస్. సో గైస్ ఫైనలీ 25 కేజీస్. చూద్దాం ఇదైతే ఎన్ని రెప్స్ అవుతుంది అనేసి. ఇప్పుడైతే 25 కేజీస్ కొడదాం, ఎంత అవుతుందో చూద్దాం. ఒక రేపు వచ్చినా కూడా చాలు గైస్. గైస్ అవ్వట్లేదే. సో గైస్ ఇంకోసారి అయితే ట్రై చేద్దాం. అండ్ ఐ డోంట్ వాంట్ టు గో హోమ్ వితౌట్ లిఫ్టింగ్ దిస్ గైస్. నేనైతే ఇంటికి వెళ్తే దీన్ని లిఫ్ట్ చేసే సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళాలా. అండ్ కమ్ ఆన్ గైస్. ఫైనల్లీ ఐ లిఫ్టెడ్ గైస్. ఇదైతే నా డ్రాప్ సెట్. సో కమ్ ఆన్. Guys, 5 kgs is my warm up, guys. Guys, this is my first working set. So come on, guys. Ten reps, guys. So come on, guys. My second set. One, 4, 5, 6, 7. Eight reps, guys. సో చెప్పాను కదా గైస్, ఈ ఐఫోన్ బ్యాటరీ బిన్నే దిగిపోతుందని. నేను జిమ్కి వచ్చినప్పుడు 60% ఛార్జ్ అయితే ఉండే. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసింది ఒక వేరియేషన్. అది చేస్తే ఇన్క్లైన్ డంబల్ ప్రెస్. ఆల్రెడీ నా షోల్డర్ చేసే కాడికి ఆల్రెడీ నా ఫోన్ ఇప్పుడు ఛార్జ్ అయితే 23% అయితే ఉంది గైస్. సో అదే గైస్ పెద్ద బాధ దీంట్లో.
ఇదైతే ఇదే జిమ్లోనే నేనైతే వర్కౌట్ చేసేది. చూస్తున్నారు కదా, బయట నుంచి చూస్తే ఈ జిమ్ చాలా పెద్దగా బాగా కనిపించదు, కానీ దీని రియాలిటీ నేను చెప్తా. చూడండి, ఈ రోప్ అయితే మొత్తం పుషింగ్ అది. అండ్ ఈ జిమ్లో అయితే ఒక భూతం అయితే ఉంది. చూడండి, లైట్ ఫ్లికర్ అవుతుంది అంటే ఇక్కడ ఏదో ఉంది. సో భద్రంగా ఉండండి గైస్. సో ఈ జిమ్లో అయితే ఇట్లుంటుంది. బయట నుంచి చూడడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. లోపల నుంచి అయితే దీనికి చాలా బొక్కలు అయితే ఉంది, డిసడ్వాంటేజెస్ అయితే ఉంది. అండ్ ఆ లైట్ ఫ్లిక్కర్ అవుతుంది, ఈ పక్క లైట్లు అయితే పనిచేస్తలేదు. అండ్ అడైతే ఫ్యాన్ అయితే తిరుగుతూనే లేదు గైస్. నాకు కూడా షెక్ ఫ్యాన్ వేస్తాను, ఫ్యాన్ వర్క్ అవుతలే. అదేదో వర్క్ అవుతుందంట, బట్ వాళ్ళు వేస్తలే. కోచ్ ఏడు ఉన్నాడంటే ఆడ నేను జూమ్ వేస్తాను, మీకు కనిపించకపోవచ్చు. ఆడ ఫోన్స్ వస్తూ ఉండేది. ఇది ఎంటర్ అయితే సో రియాలిటీ ఆఫ్ జిమ్ గాయ్స్. ఇది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్. అండ్ ఇది మన జిమ్. ఇక్కడ ఏం చేస్తారంటే మనుషులకి వర్కౌట్ చేస్తారు. ఎందుకు వర్కౌట్ చేస్తారు అంటే నాకు కూడా తెలీదు. సో మనమైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ వెయిట్స్ యూస్ చేసుకుని మళ్ళీ పెట్టేయాలి. అది జిమ్ కండిషన్స్. అండ్ గైస్, నా ఫోన్లో అయితే నేను చెప్పినట్టు ఐఫోన్ బ్యాటరీ గురించి ఇదైతే ఆల్రెడీ కొట్టుకుంటుంది బ్యాటరీలో అనేసి నేనైతే ఇంకా ఫ్లెక్స్ చేసేది వీడియో అయ్యేలా. అండ్ డ్యూరేషన్ అయితే టూ లాంగ్ అయిపోతుంది. సో అందుకని నేనైతే ఒక్కొక్క సెట్ కొట్టేది అయితే చూపిస్తాను. బట్ ఇదైతే డ్యూరేషన్ ఎక్కువ అవ్వకూడదు. సో ఇలా ఎడిటింగ్కి పెడితే తలకాయ నొప్పి అవుతుంది. సో అందుకని నేనైతే ఇప్పుడు ఒక్కొక్క వేరియేషన్ అంటే ఇంత చూపించాను. ఒక ట్రైసెప్స్, ఒక షోల్డరు, ఒక చెస్ట్. అండ్ దీని నెక్స్ట్ అయితే నేను ఒక్కొక్క సెట్ అయితే చూపిస్తాను గైస్. కీప్ వాచింగ్. ఇది ఏం జరుగుతుందిరా? లైట్ ఈస్ నాట్ వర్కింగ్, మిషన్ ఈస్ నాట్ వర్కింగ్, ఫ్యాన్ ఈస్ నాట్ వర్కింగ్, టోటలీ జిమ్ ఓన్లీ నాట్ వర్కింగ్. సింప్లీ 10,000 లాస్ గైస్.